కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్నటువంటి సామెత ఇక్కడ ప్రధానంగా నిరూపణ అవుతుంది. బ్రిటన్ వాళ్ళు బ్రెగ్జిట్ అయ్యారు, యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చారు. చాలా పెద్ద ప్రాసెస్, యూరోపియన్లో చేరడానికి పెద్ద ప్రాసెస్, బయటకు వచ్చేయడానికి పెద్ద ప్రాసెస్, అదంతా జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ యూరోపియన్ యూనియన్లో చేరాలన్నది బ్రిటన్ ఉద్దేశం. ఎందుకంటే అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఆర్థిక సంక్షోభం ఎదురవుతుంది. అదే సందర్భంలో ఇప్పుడు అదనుకుంటే యూరోపియన్ యూనియన్లో చేరితే యూరోపియన్ కమిషన్ అప్పులు ఉన్న $700 బిలియన్, ఇది 700 బిలియన్ యూరోలు సంబంధించినటువంటిది. ఆ అమౌంట్ని దాంట్లో వీళ్ళు షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అదే సందర్భంలో వీళ్ళకి సంబంధించినటువంటి 800 బిలియన్ పౌండ్ల డబ్బులు బ్రిటన్ సంక్షోభంలో ఉంది. కాబట్టి ఇక్కడ యూరోపియన్ కమిషన్లో చేరడమా లేకపోతే కనుక యువతలే ఉండడమా అంటే, చేరకపోతే ఒక సమస్య, చేరితే ఒక సమస్య. దీని మీద మళ్ళీ ఏ రెఫరెండం పెడతారని చూడాలి.